చచ్చిపోతే మన మొక్కలు పొలవన్నీ కావు మనుంటేనేమో సర్కారికి తండ్రి కడతాం ఈయనకు ముందు అందరం పోయేటి వాళ్ళే కోటి గొల్ల కులములా అరే తోడగుంటు తిరిగి కోటి గొల్ల కులములా చక్కర గల్ల గణపతి సర్కారు వేయడమా చనిపోయిన గణపతి సర్కాత్రం గణపతి వాడ రాజన్న ప్రాధాల కడమర జ్యోతి మెలుగని మనున్న అక్కలకు బావలకు చెల్లెళ్లకు బావలకు బిడ్డలకు వాళ్ళకు తన కనుకున్న వీళ్ళకు తన భార్యకు తన అవ్వ కూరవకి అవ్వ కాకెంత బలిగారికి కలుగును పుణ్యాలు తొలుగును దోతారు వెళ్ళరేమ కోటి గొల్ల కులవలు అటువంటి వనగా మరపురాని మరక పెట్టిపోయిండు కోడుగుడ్డు తిరిగి కోటి గొల్ల కులం అన్నదమ్మా గొల్లవారి గోత్రం ఆనాటి కాలంలో ఎట్ట ఉన్నదమ్మా ఈశ్వరుడు గొల్ల విష్ణుదేవుడు గొల్లన్నారు భగవంతుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్లన్నారు గొల్లవారి సంస్థానం ఎట్టున్నది 33 కోట్ల దేవతలు అటువంటి మనగా ఓము కాల్చిరట ఓములోన పుట్టింది సంతాన పాయసం సంతాన పాయసం తీసుకొచ్చి ఒక రాగి బాండలో పోసిందట మరి బాండవలో ఉన్న సంతాన పాయసం బాండవేమో అండమైంది సంతాన పాయసం ఏమో పిండమైంది మరి బాండవలోన ఆనాటి కాలంలో బాండవుల దేవుడు పుట్టింది బాండవులోన దేవుడు పుట్టిందంటే ఒక గోమాత పుట్టింది ఆ గోమాత పుట్టినాడు గొల్ల వాళ్ళకి అప్పచెప్పారు అరే అమ్మోరాన పుట్టిండు అమ్మోజరాజు అమ్మోజరాజు కొడుకు కుమ్మోజరాజు కుమ్మోజరాజు కొడుకు వీరంభోజరాజు వీరంభోజరాజు కొడుకు విద్దంభోజరాజు విద్దంభోజరాజు కొడుకు ఘటంభోజరాజు ఘటంభోజరాజు కొడుకు వెయ్యాద్రి వెయ్యాద్రి అన్న కొడుకు అటువంటి యాదవరాజు యాదవరాజు అన్న కొడుకు కౌరవుల గంగరాజు గంగరాజు కడుపులో ఉన్నటువంటి చంద్రావతి కడుపులో పుట్టిండు వలసేతి కడియాల నాగవరరాజు పుట్టిండు మన రాజు భార్య వల్లమాదేవి వల్లమాదేవి సంతాన పదవిస్తున్నదా వల్లమాదేవి గర్భవాసం అందు పంచపాడల పటమారి 5 యాదవరాజులై పుట్టిండు ధర్మరాజు పటమారి శ్రీమద్దిరాజై పుట్టిండు భీముడు పటమారి అటువంటి పెద్దిరాజై పుట్టిండాట అర్జునుడు పటమారి అటువంటి మన నెలలో ఒక రాజై పుట్టిండాట నకులుడు పటమారి నెలలో ఒక రాజై పుట్టిండాట సాదేవుడు పటమారి ఇక్కడ పూలరాజై పుట్టిండు మరి పాండవులకు 5గురికి మాత్రం నష్టవారి ద్రౌపది దేవి ఉన్నది ద్రౌపది దేవి పటమారి అటువంటి వారి గొల్లవారి సమస్తవనంలోన ఆడబిడ్డ కౌరవై పుట్టింది మరి ఆనాటి కాలాల పాండల కండగోలు శ్రీకృష్ణ పరమాత్ముడు నాట శ్రీకృష్ణ పరమాత్ముడు పటమారి ఉల్లిపూస దండ ఊదిరై రెక్కలు గొల్లవారి అటువంటి మన సంవత్సరంలోన అత్తమాల కంటే గారు నెల్లు పెద్దవాడు అతడు బల్లికొండై పుట్టిండు మరి అల్లుడు బల్లికొండై పుట్టినాడు ఆనాడు వస్త్రము బాగులము శిఖర్లు చెప్పుకోని గొల్లవారి కావలము కన్నా చెప్పుకోలేదు 7 ఏళ్ళు 12 ఏళ్ళ వనవాసం వచ్చినాడు ఆవుల మందులు కొట్టుకుని ఎద్దుల ఎర్రన్నం అటువంటి ద్వాపారం ఎక్కి తిన్నాడు శివుని పుప్పాల తోట మేపిల్నాడంట 7 ఏళ్ళ 8 రావాలి 12 ఏళ్ళ వనవాసం రావాలి ఆవుల మందుకు నీళ్ళు తాగద్దు అటువంటి పాలసోడు ఉత్తుకుందరు కదా అని సత్యజి సాపన పెట్టినాడు ఎద్దుల ఎర్రన్నం ఆవుల కొట్టుకొని తగురు మన్యాలు వేయినాడు గుత్తికొండ కుర్రల వేగిండు కొండ కుర్రల్లో వేయినాడు అటువంటి మనకి శివరెల్లి మాత వరంగంటి ఎల్లమ్మ ఇంటికి వందనాలు వేయిందట వందనాలు వేయిన కాడ అగుళ్ళు పువ్వులు అయితే గుర్తికొండ కుర్రల కట్టెలకి ఎద్దుల ఎర్రన్న ఆవుల వేపుతాడు ఊరూరి గొల్లోడా ఊరొట్టి గొల్లోడా పచ్చని అటువంటి మనగా పైరు కాలవు ఎత్తి పాలసోటి ఉత్కము నాశనం చేతివి చిగముడి ఇప్పింది శివుని మంత్రం చదివింది రైకముడి ఇప్పింది రాయని మంత్రం చదివింది మాటల మంత్రాలు చదివి నిలబడ్డ ఆవులా నిలువు కరీలు చేసింది అండుకున్న ఆవులా పొరపడలు చేసింది ఎద్దులా ఎర్రన్న ఎక్కడ తిరిగినా కానీ ఆవులు లేవలే ఆవులు లేవక మరి అటువంటి మనగా గల్లుల దగ్గరికి వచ్చిండు అల్లుడు బల్లికొండ ఏమనుకున్నాడు ఎర్రన్న అటువంటి మనగా పోగొట్టుకున్నాడు ఎంకులాడుకోవాలి ఏడబోతే గానే ఎంకులాడుకోవాలి మాతడు యుద్ధం చేయమన్నాడు 7 రోజులు అటువంటి గుర్తికొండ
పుల్లల ఎద్దుల ఎర్రన్న శివనెల్లి మాత తోటి విద్యము చేసిండు. కోపానికి వచ్చి శివనెల్లి మాత బంతంతో కుక్కటి గిరిగిరి దిప్పి దండికేసి కొట్టిండు. శివనెల్లి మాత జడ ఊసొచ్చింది ఎద్దుల ఎర్రన్నకు. ఇలా విలా విలగొట్టుకుంటాను. రానున్న కాలాల గొల్లవారి స్థలవంతంగా ఆచారవంతులు పుడతారు. ఆ ఊసిపోయిన జడను తీసి మరి ఆచారవంతుల చేతుల ఈరగోలై పుట్టువన్నాడు. ఎర్రన్న వచ్చిన బాధలకు భరింపలేకంగా శివనెల్లి మాత అన్నదట, ఒరే ఎద్దుల ఎర్రన్న, నువ్వు నీతిమంతుడు అయితే సత్యమంతుడు అయితే మాట తప్పని యాదవరాజు అయితే నీ ఆవుల పేరు పెట్టుకొని పిలుచుకోరా అన్నప్పుడు ఎద్దుల ఎర్రన్న పళ్ళు కొరికేడు. కోటి గొల్ల కులం కోటి గుడ్డు కోటి గొల్ల వంశం మాట అంటది అప్పం. రాగి చెట్టు కొట్టడు రాదు గొల్ల రాదు, అప్ప చెట్టు కొట్టడు యాదవ రాదు, మారేటి నీళ్ళల్లా పుక్కటిచ్చి ఉంచడు పాకనాడి గొల్ల. చల్లగంప ఎత్తుకొని గొల్ల తల్లి సరసమాడవు, గొర్రె కంగాలు ఎన్ని గొల్ల తల్లి తప్పు చేయవు. కావంటే సంతోషము బతుకంటే బహు దుఃఖం, ముందు వేసిన పాదము వెనక నేను ఆవుల నీరు పిలుచుకుంటున్నాడు. ఇలా ఎర్రన్న పండ మీద నిలబడి ఆవులను ఎట్ట వెళ్తాడు. కొమ్ములో సన్ననా డెక్కలు సన్ననా దేవభూషణాలు పుట్టరు జిద్దెడి పుట్టి కర్రనా అన్నవల మలిపేది ఆరందరాదే ఎద్దుల ఎర్రన్న పేరు పెట్టి ఆవులు పిలిచిండు. ఆనాటికి ఆవులు ఎద్దుల ఎర్రన్న గడవడి పిల్లలకు పండుకొండ కావాలి పరపండలేసిలేవాటి ఆట ఆవుల వద్ద వచ్చినట. సలసలని వాడు రాజు సల్లగా ఉండాలి బయలారా, సలసలని వాడు రాజు అల్లని కొండలో రాజు మల్లయ్యో లింగమై ఉండాలి బయలారా, లింగమైన రాజు మల్లయ్యో నిన్నెలుకుందో బయలారా, ఊరిని పక్కన రాజు మల్లయ్యో కొమ్మల పుట్ట బయలారా, కొమ్మల పుట్ట రాజు మల్లయ్యో పుట్టక యాదవ బయలారా, పుట్టక యాదవ రాజు మల్లయ్యో పుట్టక లింగాల బయలారా, ధనివేగమాలు రాజు మల్లయ్యో పుట్టుక బయలారా, సల్లివతాలు రాజు మల్లయ్యో సంజడి వారాలు రాజు మల్లయ్య గొల్లవారు అంతగానే చెప్పింది మన గొల్లల గురించి కురుమలో. అంటే కురుగోలు గొల్లల గురించి రఘు రామచంద్రవేణి సంగతి ఎట్లా జరగబోయే చరిత్ర ఎట్లా ఉన్నది. ఆనాడు 7 దాశోలు 7 అంతరాల మాలకు వీరు అటువంటి దండవాడు ధర్మరాజు దగ్గరికి వచ్చింది. అయ్యా ధర్మరాజు నీ కోడలు లేదా నీ కొడుకు లేదా కోడలు కొడుకు రాజరాజ రంపాలరాజు ఎక్కడ వేయండి అటువంటి మనకు దండవాడు ధర్మరాజు రంపాల రాజా పెట్టుకొని నిన్ను దాదుకున్నారా ఏ రాజమోతి వీరాలూ ఏ దేశమోతి వీరా రంపాలరా కండి వాడి ధర్మరాజు తలపక్క పట్టుకొని కలకల కలకల కన్నీరు ఇస్తండి కొడుకు మాత్రం రంపాలరాజు లేడు లేడన్నమాట దేవుడిన్నాడు. మాటండి
వచ్చినాడే రామ రామ కోదండ రామ 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 మంటలు మండుకున్నాడే రామ రామప్పుడు కంట తడిపి నానమంటమండే పేడపప్పలా లేపుతున్నాడే రామ ఓ రామ రాజా ఆనాడు మాట వద్దంటే అలంచలకం చేసినావు ఇలా మన కొడుకు లేదంటాను మన కొడుకు ఎక్కడ వేడు కొడుకు లేకపోతే కోడలు ఎవరి కోడలు తిని పాడని అన్నా కోడలు ఎవరి కోడలు దాని పాలన నీ నోట సెలవెట్టే అంత దండి వీడు గట్టంత కదా ఆరు మంటలు మండి అడుగు తీసి అడుగు పెడితే భూమి సై ఆటలు ఆడతండి అన్న ధర్మరాజ పాప కాడి కూడా తోడు ఉండ దొంగలు అంజనేను ఆనాడే వాళ్ళకి అమ్మగారు ఎక్కడ చూస్తానికి అత్తగా పిల్లలు అంగు దొంగ మనకు అద్దన్న నేను పిల్లగాని అక్కడ వాళ్ళు పిల్ల జాడలు పోతారు కానీ పిల్ల ఎక్కడ వాళ్ళు పిల్లగాని జాడలు రారు అన్నా ఆ ఎద్దు మంచిదైతే ఊళ్ళో మూడు కోడలు లంగా ఉన్నట్లు బాలవాడిని పగవాడిని ముడుకుని మన కొడుకు పానం తీసింది లంగ చట్టం దొంగ చట్టం నీ ధర్మ నోట చెలివి పెట్టు దాని నోట నిజం చెప్పిస్తానన్నాడే ఎంతెల్లు ఎంత మోసమై మాయరా కొడుకు రంపాలా మహారాజురా కొడుకు లేడాని తమ్మిరా తమ్ముడు కొడలు దెబ్బ కొడితే భీమసేన మన ఇంటి బిడ్డ ఉండే రూపమాతో మన ఇంటి బిడ్డ రూపమతి తమ్మి తమ్ముడ భీమసేన తమ్ముడు ఆడల వంశం పాలక గోత్రం సరి సీమ కన్నగా అడిగలిగా నీవు తమ్ముడా ఇవాళ నేను నా నోట సిరిగి పెడితే నువ్వు కూడా దాన్ని ఒక్క దెబ్బ కొడితే అంతదండి అటువంటి పాండవులు ఆడిదాన్ని కొట్టి నా పనింది మనకు అత్తే తమ్ముడు అన్ని కోపగొండోని వీరారా తమ్ముడా తమ్ముడు పంచపడు కలకల కలకల కన్నీరు తీయబట్టే పంచపడు కలకల 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 కన్నీరు నీరు తీస్తాను అటువంటి మనకు మూడో వాడు అర్జునుడు కళ్ళ చూసాడు అన్నా ధర్మరాజా మనం అంటే గిట్టనోడు పాలివాడు పగవాడు విత్తుడు శత్రుడు దుండు చూస్తున్నాను మనల్ని ఏం చేయక మన కొడుకులు ప్రాణం తీయచ్చునా అన్నయ్య మన నా చేతిలోనే ఉన్నది గాంధీలం మన నాన్న మాత్రం మన తల్లి మాత్రం కొద్దిదేవి కాళేశ్వరం నూనె నూరుకున్నాడు మన ద్వాపార నేను బాణాలతో మెట్లు కట్టిన నా గాంధీలానికి ఒక పరమాణు రాయి పరమాణు రాశి యొక్క గాడిలను కడితే 4 రాజ్యాలు నవ్వకుండా భూములు కింద లోకాలు మీద లోకాలు మధ్య లోకం మహాలోకం ఆ పరమాణం పంపుదాం ఏ రాజు కింద కొలువు చేసినా కానీ మనకు మారుస్తాం పంపుతాం అని చెప్పి అటువంటి మనకు అర్జునుడు చెప్పినప్పుడు దాన్ని వాడు ధర్మరాజు తెల్ల కానీ సీతముడు నల్లని చేయరాక ఏం రాసిండు అయ్యా మాది ఢిల్లీ వస్తున్నప్పుడు పట్నం మా తల్లి మాత్రం కొద్దిదేవి మా నాన్న పాండరు రాదు మేము 5 పంచపాండం 4వ వాడు నక్కల మహారాజు గారి కొడుకు నా కొడుకు రాజా రంపాల రాజు కనపడతలేడు ఏ రాజ్యంలో ఏ దేశంలో మీకు కనపడితే మా ఉత్తరం రాయి రయ్యాలా పేరు ధర్మరాజు గారాడు ఉత్తరం తీసి కట్టింది గాంధీలాని కట్టిందాట అన్నకు దండం పెట్టిగా దండి భీముడు ధర్మరాజు కాదేగా గాంధీలానికి తెల్లని ఉత్తరం కట్టి దేశాల పొంటి ఎత్త దొరుకుతుండమ్మా నడిచిన బాణాలు చూడే బయలు వెళ్ళరా బాణాన్ని అందుకున్నాడా
మారుముత్రం రాయే వచ్చే ఓ పండువల్ల ధర్మరాజా నీ కొడుకు రంపాల రాజా మహారాజ్యం రాలేదయ్యా మారుముత్రం రాసినాడు ఇక బాలుడికి కట్టినాడు వైకుంఠ నగరం వచ్చే వైకుంఠ నగరం విష్ణుదేవుడి కల్లా చూసే ముత్తులన్ని కల్లా చూసే పల్లెలో దిగినాడా పన్వాల ధర్మరాజా కొడుకు రంపాల రాజా మా పట్నం రాలేదా మారుపుత్రం మసీనాడా అడికెళ్ళి అర్జును బాగా మాలోక నగరం వచ్చే ఎవడన్నా కన్నా చూసే బాణాన్ని అందుకున్నాడా పల్ల పల్ల చదివినాడా మారుపుత్రం రాజీనాడా ఓ దండివాడ ధర్మరాజా నీ కొడుకు రంపాల రాజా అయ్య మహారాజ్యం రాలేదయ్యా మారుపుత్రం కట్టినాడా అడికెళ్ళి అర్జును బాగా పండాలు తిరిగే రాను రాను గట్టి మన జీవలోక పట్నం జీవలోక పట్నం మీద పొలమల గడ్డాల మీద రంబగట్టి కట్టు కట్టు కలిగి బాగా వచ్చాయి అది ముందు కన్నా పోనే పోదు ఆడికెళ్ళి గట్టి బాగా రాను రాను ఏడా వచ్చే ఢిల్లీ ఎత్రపూరి ధర్మరాజు బేటీ కైనా అర్జునుడి బేటీ కైనా మన వల్ల రాలే వచ్చే వచ్చేటి బాణాన్ని దండివాడు అటువంటి అర్జునుడు బాణాన్ని తీసుకున్నాడు ఏ రాజ్యం మీద మా రాజ్యంలో మారు ఉత్తరం కట్టిన అయ్యా ధర్మరాజా నీ కొడుకు రంపాల రాజ్యం మా రాజ్యం రాలేదు 1000 ఉత్తరాలు ఉన్నాయి అన్ని ఉత్తరాలు చూస్తే ఒక్క ఉత్తరంలో చూద్దాం మా రాజ్యంలో కనపడాలని మా ఉత్తరం లేదు ఏ ఉత్తరం ఇప్పి చదివినా మా రాజ్యం రాలే మా దేశం రాలే అంటారు రాలేదు 5 పంచపాడలు తల పట్టు పట్టే కలకల కన్నీరు తీస్తాంటాం కదా మన 3వ వాడు మర్చుడు ఒక్క మాట ఏమన్నాడు ధర్మరాజా మన కొడుకు రంపాల చచ్చిపోతే ఏమో ధర్మరాజు ఎవరో ఒక్క పట్టం తీసుకపో నీ కొడుకు చనిపోయిన జీవి తీసుకొచ్చిన ఎవరో ఒక పట్టణం నాగిరిన రాయపోనా మన కొడుకు సావలేదు చల్లగానే పట్టుకున్నాడు కానీ మనం అంటే గిట్ట నోడు ఆదివాడు పగవాడు విత్తుడు శత్రుడు దుండు దుస్మానుడు మన కొడుకును కట్టి కొట్టి ఎక్కడో బంధించి పెట్టాడు ఇవాళ కాకుండా రేపు కాకుండా ఎల్లుండి మన కొడుకు జాడ తెలియదా మన కొడుకు సావలేదే సావలేదే అని అటువంటి అర్జునుడు చెప్పుకుండు దాన్ని వాడు ధర్మరాజు ఎక్కడికి ఆలోచించండి నా కొడుకైతే వేయుడు నా కోడలున్నది వంటి అమ్మ మానవీన ఒక్కది రూపావతి చేయమున్నది కొడుకులు వంచవేనుడు రేపు కోడలు ఎత్తుకపోడా అలవాటైన పానం అంగడం ఉంటారు ఇవాళ కొడుకు తీసుకపోయాడు రేపు కోడలు తీసుకపోడా నా కొడుకు పోతేనేమి 5 రోజులు గింత ఎడతాను నా కోడలు ఎవడన్నా పాలు ఎత్తుకపోతే వాళ్ళ కన్నా తల్లిదండ్రి కడుపు గండి పెట్టినట్టు అయితే వాళ్ళు సట్టించి సాపై పెడతారు నావిన మన దుమ్ము వస్తారు అది విధము లేదు నా కోడలు కావాలి కోటొక్క జీవరాత్రి కావాలి పెడుతున్నాడు రంగు రంగు రాజమాల కాడి కచ్చి అయ్యో దేవారాజు అయ్యో దండి వేడికి రాడే వచ్చేదా విద్యల గుర్తుగా కావాలి వెళ్తా ఉన్నాడా నాకు బాబు వెళ్తా ఉన్నాడా ఇస్తా ఉన్నాడా కోట కావాలి ఏడంత్రామాలు వీరి కట్టి